మహిళలు యాక్చువల్‌గా చదువుకున్న మహిళలు లేకపోతే ఇంట్లో మామూలుగా ఉండే వాళ్ళు అంటే లైక్ హౌస్ వైఫ్స్ వీళ్ళలో తేడాలు చాలా ఉంటాయండి. చదువుకొని ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రత్యేకమైన ఫుడ్ హ్యాబిట్స్ ఏం తీసుకోవాలి, ఏం చేయాలి, వాకింగ్ ఎంత బ్రిస్క్ వాకింగ్ చేయాలి, ఇలాంటివన్నీ కరెక్ట్ డైట్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ తెలుస్తాయి. కానీ హౌస్ వైఫ్స్ ఏంటంటే ఎక్కువగా ఈ ఫుడ్ పాడైపోతుందేమో, ఇది పారేయటం ఎందుకు, ఇది వేస్ట్ చేయకుండా మనం తినేద్దాము, ఇట్లా ఈ ఉద్దేశంతో ఉంటారనమాట. సరి అయిన పోషక పదార్థాలు వాళ్ళల్లో మనకి లోపిస్తాయన్నమాట. అంటే పోషక పదార్థాలు అంటే ఏంటంటే ఎముకలు గట్టిపడటానికి మనకి కొన్ని పోషక పదార్థాలు కావాలి. లైక్ డైరీ ప్రోడక్ట్స్ వీళ్ళు తీసుకోరు. అంటే ఏంటంటే పెరుగు, పాలు, ఈ డైరీ ప్రోడక్ట్స్ తీసుకోరు. తర్వాత నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే కూడా ఎముకలు గట్టిపడటానికి కాల్షియం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఒక ఫ్రూట్, ఎనీ సీజనల్ ఫ్రూట్ ఒక ఫ్రూట్ తీసుకోవాలి. దానిలో కొన్ని ఫ్రూట్స్‌లో కాల్షియం కంటెంట్ కస్టర్డ్ యాపిల్ వీటిలో ఎక్కువ ఉంటుంది. అలా కాకపోయినా మనకి సీజనల్ ఫ్రూట్ మనకి ఏదో ఒక ఫ్రూట్ మన డైట్‌లో ఉండాలన్నమాట. డైరీ ప్రోడక్ట్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్, ఒక సీజనల్ ఫ్రూటు మన డైట్లో తప్పకుండా ఉండాలి. లీఫీ వెజిటబుల్ దాల్ కాంబినేషన్ అంటే ఆకుకూర పప్పులు ఎక్కువగా తినాలన్నమాట. తర్వాత ఫ్రెష్ ఎయిర్‌లో వాకింగ్ చేయాలి. అంటే ఎండకి మనం ఎక్స్‌పోజ్ అవ్వాలన్నమాట. మనకి ఎందుకు ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వాలంటే వైటమిన్ డి అనేది మనకి ఎండ మన సూర్యరశ్మి మన చర్మం మీద పడి అది మనకి వైటమిన్ డిని క్రియేట్ చేస్తుందన్నమాట, బాడీలో మెటబలైజ్ చేస్తుందన్నమాట. కాబట్టి మనకి సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ అవ్వటము, ఎండలో కొంచెం వాకింగ్ చేయటము, బ్రిస్క్ వాకింగ్ చేయటము, ఇవన్నీ మనకి ఎముకలు గట్టిపడటానికి దోహద కారణాలు. అంటే ఏంటంటే చాలా అవసరమైన విషయాలన్నమాట. ఇవి హౌస్ వైఫ్స్‌లో ఎక్కువగా లోపిస్తుంటాయి. వాళ్ళకి పాపం పొద్దున లేచినప్పటి నుంచి ఎక్కువ పనే ఉంటుంది. సూర్యరశ్మికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వరు. వాళ్ళకి వాకింగ్ చేయాలని ఒక కాన్సెప్ట్ అనేది పాపం తక్కువగా ఉంటుంది. వాళ్ళకి టైం లిమిటేషన్స్ కూడా చాలా పాపం ఉంటాయి. జాబ్ చేసుకునే వాళ్ళైతే వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకొని ఏదో డివైడ్ చేసుకుంటారు టైంని. తర్వాత వాకింగ్ అనేది ఒక బ్రిస్క్ ఎక్సర్సైజ్. అంటే ఎముకలు గట్టిపడటానికి ఒక కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటున్నానండి. అమెరికా నుంచి బాబు పంపించాడు. నేను కాల్షియం ట్యాబ్లెట్ ఎన్నో ఇయర్స్ నుంచి వేసుకుంటున్నాను. కానీ నా యొక్క పడగానే రిస్ట్ ఫ్రాక్చర్ అయింది. తర్వాత డాక్టర్ గారు డెక్సాకాన్ చేయించుకోమన్నారు. డెక్సా స్కాన్ చేయించుకుంటే నా ఎముకలు చాలా పలచగా ఉన్నాయని చెప్పారు. ఎందుకని అంటే మియర్ టేకింగ్ కాల్షియం ట్యాబ్లెట్ అదొక్కటే సరిపోదు మనకి ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వటము, ఎముకకి ఒక పటుత్వం లాంటి ఎక్సర్సైజెస్ చేయటం, అంటే లైక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ చేయటము, బ్రిస్క్ వాక్ చేయటము, తర్వాత ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయటము, ఇలాంటివన్నీ చేయాలన్నమాట. అంటే ఏంటంటే బోన్కి స్ట్రెస్ కలిగించాలి. అంటే బోన్కి మనకి ఒక పటుత్వం ఉన్న ఎక్సర్సైజెస్ చేయాలన్నమాట. అవి చేస్తే కానీ మనకి బోన్ స్ట్రెంగ్త్ పెరగదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి, తర్వాత పని చేస్తుంటారు, రోడ్డు పైన పనిచేసే కొంతమంది కూలీలు వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు సూర్యరశ్మికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతారు. తర్వాత వాళ్ళు చేసే యాక్టివిటీ కూడా మంచి ఎక్సర్సైజెస్ ఉంటాయి. వాళ్ళకి మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. తర్వాత బోన్కి స్ట్రెస్ కలిగించే ఎక్సర్సైజెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి బోన్ క్వాలిటీ బాగుంటుంది. ఈవెన్ దో వాళ్ళు కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోకపోయినా కూడాను. మెయిన్గా చెప్పేది ఏంటి అంటే ఆల్ నట్స్ తినాలి, డ్రై ఫ్రూట్స్ తినాలి, లీఫీ వెజిటబుల్ దాల్ కాంబినేషన్ తినాలి, తర్వాత డైరీ ప్రోడక్ట్స్ తినాలి, మంచి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఇవి మెయిన్ కారణాలు బోన్ స్ట్రెంగ్త్ పెరగటానికి. మనకి బోన్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది మనకి ఎలా తెలుస్తుంది అంటే చిన్న చిన్న ఫ్రాక్చర్స్ మీరు ఎక్కువ పడకుండా, ఎక్కువ అంటే లైక్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అలాంటివి కాకుండా ఇంట్లో కొంచెం తూలిపడినా ఒక ఫ్రాక్చర్ అయ్యింది అంటే మీ బోన్ క్వాలిటీ చాలా పూర్గా ఉందని అర్థం. తర్వాత వెన్నుపూస నొప్పి, కొంచెం సేపు కూర్చుంటే వెన్నుపూస నొప్పి, అలసిపోవటము, బాగా అలసటగా ఉండటము, నీరసంగా ఉండటము, పని చేయటానికి ఏమీ ఆసక్తి లేకపోవటము, ఇలాంటివన్నీ వైటమిన్ డి డెఫిషియన్సీస్ అన్నమాట.
అస్సలు చేసుకోలేకపోతున్నానండి పని చేయాలని అనిపించట్లేదు, బాగా అలసిపోతున్నాను కొంచెం పని చేయగానే అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ అనమాట. తర్వాత నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళకి, ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళకి వైటమిన్ బి12 కూడా చెక్ చేయించుకోవాలి. ఇవన్నీ ఏంటంటే హిమోపైటిక్ ఎలిమెంట్స్ అనమాట. బాడీలో మనకి సరి అయిన వైటమిన్స్ క్వాంటిటీలో లేకపోతే మనకి డెఫిషియన్సీస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి అన్నమాట. వైటమిన్ బి12తో మనకు వచ్చేది ఏంటంటే కాళ్ళ మంటలు, కాళ్ళు చిమచిమమంటం, తర్వాత తిమ్మిర్లు ఎక్కటం, ఇలాంటివన్నీ వైటమిన్ బి12తో వస్తాయన్నమాట. వైటమిన్ డితోనేమో బాగా అలసిపోవటము, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటము, కొంచెం పని చేస్తే అలసిపోవటము, నీరసంగా ఉండటము, తర్వాత బోన్ పెయిన్స్, ఏదైనా పట్టుకుంటే చేతుల నొప్పులు, తర్వాత కాళ్ళ నొప్పులు, కొంచెం నడిస్తే కాళ్ళ నొప్పులు, ఈ పీక్కుపోతున్నాయని అని వస్తుంటారనమాట లేడీస్. ఇలాంటివన్నీ వైటమిన్ డికి సంబంధించినవండి. సో బోన్ పటుత్వం రావాలి అంటే మంచి సరి అయిన కాల్షియం ఫుడ్స్ తీసుకోవాలి. కాల్షియం సప్లిమెంటేషను తీసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు నవడేస్ ఎన్నో కంపెనీలు మనకి వైటమిన్ డి కాల్షియం ఉన్న కాంబినేషన్స్ ఎన్నో కంపెనీలు ఉన్నాయి. షెల్కాల్ ఎక్స్టీ అని, జెమ్కాల్ ఎక్స్టీ అని, కాల్స్మాక్స్ అని ఎన్నో ప్రిపరేషన్స్ ఉన్నాయి. దానిలో మంచి ప్రిపరేషన్ సెలెక్ట్ చేసుకొని ఒక ట్యాబ్లెట్ రోజు ఒకటి వేసుకోవటం, అది మెనోపాజ్ తర్వాత చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఎర్లీ హిస్టెక్టమీ చేయించుకుంటారు, వాళ్ళకి కూడా మనం కాల్షియం సప్లిమెంటేషన్ విత్ వైటమిన్ డి మనం సప్లిమెంట్ చేస్తే వాళ్ళకి మంచి ఎముకల బలం వస్తుంది అన్నమాట.